హాయ్ గారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్ సార్ నితిన్ హీరోగా వచ్చిన 'రాబిన్ హుడ్' సినిమా మరి ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది సార్. అసలే నితిన్ ఫ్లాపుల్లో ఉన్నారు. మరి సినిమా అతన్ని ఈ ఫ్లాపుల నుంచి గట్టెక్కించిందా లేదా? ప్రమోషన్స్ అయితే ఓ మోస్తరు స్థాయిలో అయితే చేయడం చూసాం. మరి ఇవాళ సినిమా రివ్యూ ఏంటి సార్ మీది? నితిన్ కెరీర్‌లోనే ఇది చాలా బాగా పబ్లిసిటీ చేసిన సినిమాగా చెప్పుకోవచ్చు. హ్మ్. మనకి ట్రైలర్‌లో గూడా ఒక భారీతనం, ఒక యాక్షన్ మూవీ, కొన్ని చోట్లయితే ఒక హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నట్టుగా అందరికి అర్థమైంది. అట్లాగే ఇది ఆహ్, వివాదాల్లోకి కూడా వచ్చింది. ఫస్ట్ ఏమో 'అదిదా సర్ప్రైజ్' కేతికా శర్మ సాంగ్ చాలా పెద్ద ఎత్తున వివాదం అయింది. హ్మ్. దాని తర్వాత మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మన రాజేంద్ర బట్ ప్రసాద్ ఆయన్ని ఆహ్, డేవిడ్ వార్నర్‌ని బండబూతులతో మాట్లాడడం. సో, ఇలాగా ఆహ్, పబ్లిసిటీ అయితే బ్రహ్మాండంగా వచ్చింది నితిన్‌కి. అంటే ఇది చూడాల్సిన సినిమా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు అది ఆహ్, నిజంగా చూడాల్సిన సినిమానా? సినిమాలో ఏముంది? ఇవన్నీ చెప్పుకుందాం. ముఖ్యంగా దీంట్లో కాస్టింగ్ వచ్చేసరికి నితిన్, శ్రీలీల, తర్వాత వెన్నెల కిషోరు, రాజేంద్ర ప్రసాద్, షైన్ టామ్ చాకో అని ఈ మధ్య ఎక్కువగా మనకి కనిపిస్తున్నాడు. మలయాళీ యాక్టరు. బ్రహ్మాజీ, డేవిడ్ వార్నర్ ఒక కేమియో రోలు. ఇలాగా కాస్టింగ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇక టెక్నికల్‌గా వచ్చేసరికి వెంకి కుడుముల. ఆయన కూడా 5 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్న నితిన్‌తో గతంలో ఆయన 'భీష్మ' మంచి హిట్ ఇచ్చాడు. అట్లాగే నితిన్ కూడా గత 5, 6 సినిమాలుగా నితిన్‌కి ఫ్లాపుల్లే నడుస్తున్నాయి వరుసగా. సో, నితిన్ ఒక లక్కీ హీరోల్లో నితిన్ ఒకడు. ఎందుకంటే గతంలో కూడా 14 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత కూడా మళ్ళీ నిలబడ్డాడంటే అతని వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ కావడం, అతనికి ఒక బ్యాకప్ ఉండడం ఇవన్నీ జరిగాయి కాబట్టి అలాంటి నిలబడగలిగాడు. అయితే ఈజ్ నాట్ ఏ బ్యాడ్ యాక్టర్. తను కొద్ది కామెడీ చేయగలడు, యాక్షన్ చేయగలడు, ఎమోషన్ చేయగలడు. కానీ ఆహ్, అతనికి సరైన స్క్రిప్ట్‌లను సెలెక్ట్ చేసుకోవడం లోపల ఒక ఫెయిల్యూర్ కనిపిస్తుంది. సో, అలాగా ఇదైతే 'మైత్రి' మూవీస్. 'మైత్రి' మూవీస్ అంటే మనకు తెలుసు ప్రొడక్షన్ వాల్యూస్‌కి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టగలరు. హ్మ్. ఈవెన్ హిందీ వాళ్ళే 'మైత్రి' మూవీస్ చూసి నేర్చుకోవాలి మన ప్రొడ్యూసర్‌లని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో, అలాగా 'మైత్రి' మూవీస్, వెంకి కుడుముల కాంబినేషన్‌లో ఈ సినిమా వచ్చింది. 'జీవి ప్రకాష్ కుమార్' మనకు తెలుసు ఆయన హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్. తను దీనికి మ్యూజిక్ చేశాడు. సో, ఇక కథగా చెప్పుకోవాలంటే ఆహ్, ఒక హీరో నితిన్ ఆహ్, క్యారెక్టర్ ఏందంటే 'రాబిన్ హుడ్' క్యారెక్టరు. 'రాబిన్ హుడ్' అంటే వెల్తీ పీపుల్‌ని దోపిడీ చేసి పూర్ పీపుల్‌కి పంచేవాడిని 'రాబిన్ హుడ్' అంటారు. అది ఒక లెజెండరీ క్యారెక్టర్. హ్మ్. సో, ఆ 'రాబిన్ హుడ్' కైండ్ ఆఫ్ రోల్ కాబట్టి ఇతన్ని ఈ సినిమాకి కూడా ఆ పేరు పెట్టారు. సో, ఆహ్, ఇలాంటి నితిన్ ఒక సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతున్న రాజేంద్ర ప్రసాద్‌తో ఎలాంటి రిలేషన్‌షిప్‌లోకెళ్ళాడు. సెక్యూరిటీ ఆఫీసర్‌గా అతను హీరోయిన్ శ్రీలీలకి విదేశాల నుంచి వస్తున్న శ్రీలీలకి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఎలా వెళ్ళాడు. ఈ క్రమంలో అతను ఒక రుద్రవరం అనే ఒక విలేజ్‌కి వెళ్ళాల్సిన ఒక ఏరియాకి వెళ్ళాల్సిన పరిస్థితి. అక్కడ ఎలాంటి ఇది ఉంది. దీనికి ఇంటర్నేషనల్ స్మగ్లర్‌కి దీనికి సంబంధం ఏంటి? ముఖ్యంగా శ్రీలంకకి దీనికి ఏం సంబంధం ఏంటి? ఇలాంటి దీంట్లో ఇతను ఎలా ఆ ఇంటర్నేషనల్ స్మగ్లర్ల ఆట కట్టించాడు. ఒక మామూలు ఒక స్మార్ట్ మాస్టర్ థీఫ్ అంటారు. అలాంటి ఒక మాస్టర్ థీఫ్. ఎందుకంటే పోలీసులకి ఛాలెంజ్ చేసి పో మరీ దోపిడీ చేయగలిగిన ఒక మాస్టర్ థీఫ్‌గా ఉన్న వ్యక్తి ఇటువంటి ఇంటర్నేషనల్ స్మగ్లర్లని ఎలా ఎదుర్కొన్నాడు అనేది బేసిక్‌గా కథగా చెప్పుకోవాలంటే. అంటే కథగా చెప్పుకోవాలంటే దీంట్లో పెద్దగా లేదు. అయితే ఇది జాన్రా కిందకొచ్చినప్పుడు యాక్షన్ కామెడీగా దీన్ని ఈ 'వెంకి కుడుములకున్న' పట్టు కూడా అదే. అతను యాక్షన్ కామెడీలు బాగా చేయగలడు. ఇది కూడా యాక్షన్ కామెడీగానే ప్లాన్ చేశారు. సో, దీంట్లో స్క్రీన్ ప్లే కూడా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ చేశారు. ముఖ్యంగా శ్రీలంకలో విలన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ తన ఒక సెక్యూరిటీ ఏజెన్సీని నడుపుతుంటాడు. అదంతా కూడా కామెడీ దీంట్లోకి తీసుకెళ్లారు. ముఖ్యంగా వెన్నెల కిషోరు, రాజేంద్ర ప్రసాద్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో, స్క్రీన్ ప్లే అయితే ఇంట్రెస్టింగ్‌గా వెళ్తుంది. అయితే రెగ్యులర్ ఒక తెలుగు సినిమా గాని, లేకపోతే ఇండియన్ సినిమాకి ఒక ఫార్మాట్ ఉంటది. ఆ ఫార్మాట్ అంటే ఒక ఇష్యూ, ఒక ఓపెనింగ్ బ్యాంగ్ పెట్టడం, దాని తర్వాత ఒక ఫైటు, సాంగు, రొమాన్సు ఇవి నడుపుకుంటూ
ప్రీ ఇంటర్వెల్ వరకు నడపడం, ప్రీ ఇంటర్వెల్లో ఒక ఫైట్ కానీ ఒక ట్విస్ట్ కానీ పెట్టి ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ ఇచ్చి కథని ఒరిజినల్ కథని సెకండ్ హాఫ్లోకి తీసుకెళ్ళి సెకండ్ హాఫ్లో చేయడం. ఇది ఫార్మేట్. ఇదే ఫార్మేట్ని దీంట్లో కూడా ఫాలో అయ్యారు. అయితే ఇక్కడ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ని చాలా బాగా చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. నితిన్ సినిమాలో ఆ కైండ్ ఆఫ్ తక్కువ ఉంటుంది. అది ఖచ్చితంగా బాగుంది. సో ఓవరాల్గా ఏంటంటే వెంకీ కుటుంబల డైరెక్షన్ పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే రైటింగ్లో ప్రాబ్లం మనకు కనబడుతుంది. రైటింగ్ అంటే ఒక రొటీన్ సినిమా ఫార్మేట్ని తను ఎంచుకున్నాడు. దాన్ని మంచి యాక్షన్ సీక్వెన్స్లతో మంచి కామెడీతో నింపాలని అతను ట్రై చేశాడు. అంటే మనకేందంటే జనరల్గా 2 రకాలుగా బ్రాడ్గా చెప్పుకోవాలంటే కథలోనే కొత్తదనం ఇంట్రెస్టింగ్ తీసుకోవడం, దాన్ని ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో చెప్పడం అనేది ఒక పద్ధతి అయితే, రెండో పద్ధతి రొటీన్ నలిగిపోయిన కథను తీసుకొని మంచి సీన్లతో దాన్ని నింపడం, మంచి రొమాన్స్, మంచి సాంగ్స్, మంచి యాక్షన్ సీక్వెన్స్, మంచి కామెడీ ఇట్లాంటివి పెట్టడం. ఈ రెండవ తరహా సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. దీంట్లో ఏది కొత్తదనం లేదు, అన్నీ మనకు తెలిసినవే. కానీ మంచి యాక్షన్ సీక్వెన్స్లు, మంచి కామెడీ, మంచి రొమాంటిక్ ఇవన్నీ పెట్టి చేద్దామని తను ట్రై చేస్తాడు. ఆ ట్రై చేయడంలో కంప్లీట్గా సక్సెస్ అయినట్టుగా మనం చెప్పుకోలేం. ఒక మేరకి అంటే ఓకేయిష్ అంటాం కదా, అలాగా ఓకేయిష్ ఫిల్మ్గా చెప్పుకోవచ్చు. నా వరకైతే ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. మరి అంటే రెగ్యులర్ యాక్షన్ ప్యాటర్న్లో ఉన్నప్పటికీ కూడా, యాక్షన్ కామెడీ ప్యాటర్న్లో ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ మనకి కొంతవరకు హుక్ చేస్తుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎక్కువ ఎప్పుడైనా కూడా సెకండ్ హాఫ్లోనే తేలిపోతారు. ఫస్ట్ హాఫ్ ఏదో సరదాగా నడిపేస్తారు. ఆడియన్స్ కూడా ఫస్ట్ హాఫ్లో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండదు, సరదాగా వెళ్ళిపోతూ ఉంటే హ్యాపీగానే ఫీల్ అవుతారు. నిజానికి కథ స్టార్ట్ అయ్యేది సెకండ్ హాఫ్ కాబట్టి సెకండ్ హాఫ్లోనే చాలామంది డైరెక్టర్లు ఫెయిల్ అవుతారు. ఇతను కూడా సెకండ్ హాఫ్లో ఈ డైరెక్టర్ కూడా తడబడ్డాడని అయితే చెప్పొచ్చు. ఫెయిల్ అయినా అని చెప్పలేము, తడబడ్డాడని చెప్పొచ్చు. అతనైతే మంచి ఎఫర్ట్ ఇచ్చాడు, మంచి యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా చేశాడు. వీళ్ళిద్దరి మధ్య కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. అట్లాగే డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ కూడా ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది. అట్లాగే ఒక 2 పాటలు కూడా బాగా ఉన్నాయి, తీసింది కూడా బాగా తీశాడు. సో ఓవరాల్గా దీంట్లో ప్లస్లు చెప్పుకోవాలంటే డైరెక్షన్ పరంగా కొన్ని చోట్ల మెరుపులు అయితే మెరిపించాడు. తన ముద్ర ఒకటైతే చూపించగలిగాడు. ఇక స్క్రీన్ ప్లే పరంగా కూడా ఫస్ట్ హాఫ్లో అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఇక యాక్టింగ్ వచ్చేసరికి నితిన్ చాలా బాగా చేశాడు. నితిన్కి నిజానికి యాక్షన్ కామెడీ నితిన్ బాగా చేయగలడు. సో అవైతే చేశాడు. అట్లాగే కామెడీ ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ మధ్య కామెడీ చాలా చోట్ల బాగా వర్కౌట్ అయింది. ఇక కేతికా శర్మ పాట కూడా దీనికి అడిషనల్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అట్లాగే డేవిడ్ వార్నర్ కూడా దీనికి ప్లస్ అయ్యాడు. అతని కూడా ఒక కామిక్ విలన్ రోల్ చాలా బాగా వచ్చింది. ఇక మైనస్లు చెప్పాలంటే రొటీన్ స్టోరీ, ప్రెడిక్టబుల్ సీన్లు, కొన్ని చోట్ల కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు, ఎమోషనల్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. ఇది బేసిక్గా